హైదరాబాద్ రామాంతపూర్ గోకుల్ నగర్ లో ప్రతి ఏడు కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా చేస్తారు. సర్వ రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ముగింపు శోభయాత్ర నిర్వహించారు. కాలనీలో శోభయాత్ర నిర్వహించి స్థానిక యాదవ్ సంఘం భవనంలో శ్రీకృష్ణుడి విగ్రహం తరలించే క్రమంలో కరెంటు షాక్ తో స్పాట్ లోనే 5 చనిపోయారు. రథం తరలించే వాహనం చెడిపోవడంతో గోకుల్ నగర్ దగ్గర రథం లాగుతూ ఉండగా విద్యుత్ తీగలు తగలడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రణీత, సీఎండీ వచ్చారు. ఎవరైతే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి అండగా ఉంటాం, పరిహారం చెల్లిస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ ఏంటి ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణం? విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలా, పొరపాటున జరిగిందా, ఏంటి అసలు ఏం తేల్చారు ఫైనల్? అయితే కాసేపు క్రితమే సీఎండీ ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఒకసారిగా నిరసన ర్యాలీని వాళ్ళందరూ చేపట్టారు. సో నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం మాత్రం ఖచ్చితంగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు సైడ్ మనం లెఫ్ట్ సైడ్ చూస్తే అనేక కేబుల్స్ ఒక స్తంభానికి వేలాడి ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నారు. అయితే ఈ స్తంభానికి ఉన్నటువంటి కేబుల్స్లో దానికి పైన కొన్ని హైటెన్షన్ కేవీ వైర్స్ ఉన్నాయి, దీనికి టెలిఫోన్కి సంబంధించినటువంటి కేబుల్స్ ఉన్నాయి, అండ్ టీవీ సెటప్ బాక్స్కి సంబంధించినటువంటి కేబుల్స్ ఉన్నాయి. సో అన్ని కేబుల్స్కి పైన కేవీకి సంబంధించినటువంటి కేబుల్స్ ఉన్నాయి. అంటే కేవీ అంటే హైటెన్షన్కి సంబంధించినటువంటి విద్యుత్ వైర్లు. అయితే ఈ ప్రమాదం జరిగింది మాత్రం ఎగ్జాక్ట్లీ మనకి ఇటు సైడ్ కనిపిస్తున్నటువంటి కేవీ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేవీ వైర్స్కి పైన ఒక టీవీకి సంబంధించినటువంటి వైర్ ఉండింది. సో ఆ టీవీ వైర్కి కొంచెం దానికి కూడా కరెంటు పాస్ అయ్యి ఆ వైర్ కిందికి వేలాడపడి రథం మీద పడింది. దాంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సీఎండీ కూడా కాసేపు క్రితమే నిర్ధారించారు. సో ఈ స్థాయిలో కేబుల్స్ ఉండడమే ప్రధాన కారణం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలో ఎప్పుడు వర్షం కురిసినా సరే ఏ కేబుల్కి కనెక్షన్ ఏ కేబుల్కి కరెంటు ఉంది అనేటువంటి విషయం తమకు తెలియదు. ఎన్నిసార్లు కేబుల్స్ను తొలగించాలని కంప్లైంట్స్ చేసినా సరే ఎలాంటి చర్యలు అధికారులు తీసుకోలేదు అనేటువంటిదే ఇక్కడ ప్రధాన ఆరోపణ. సో దానికి సంబంధించి మొత్తం ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి అనేక కేబుల్స్కి సంబంధించినటువంటి పరిస్థితిని సీఎండీకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వివరించారు. మొత్తం ఆయన కూడా ఈ కాలనీ అంతా కూడా తిరిగి ఆ కేబుల్ వైర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కట్ చేయాల్సిందిగా ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కరెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆదేశాలు జారీ చేశారు. సో ఒకసారిగా ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూస్తే అక్కడ మనకి ఏదైతే ఫ్లాగ్ కనిపిస్తుందో సో ఆ ఫ్లాగ్ పైన చూస్తే ఎగ్జాక్ట్లీ ఒక 3 కేవీ కేబుల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఆ కేవీ కేబుల్స్కి పైన ఒక వైర్ని మనం చూస్తున్నాము. చిన్న వైర్ ఏదైతే ఉందో అదే టీవీకి సంబంధించినటువంటి వైర్. సో ఇదే తరహాలో కొంచెం ముందుకు వెళ్తే ఒక 50 మీటర్స్ కూడా ఉండదు ఇన్సిడెంట్ అయినటువంటి ప్లేస్, అదే ప్లేస్లో ఈ ఘటన జరిగింది. సో ఈ కేవీ వైర్స్కి పైన ఉన్నటువంటి కేబుల్ ఏదైతే ఉందో టెలిఫోన్కి సంబంధించినటువంటి చిన్న కేబుల్, ఆ కేబుల్కి కరెంటు పాస్ అయ్యి అది రథం మీద పడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు కూడా నిర్ధారించారు. సో ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ అధికారులు నిన్న రాత్రే వచ్చి ఆ కేబుల్ వైర్ అంతా కూడా కట్ చేసుకొని తీసుకెళ్లారు. సో ఇప్పుడు ఉదయం చూస్తే మనకి ఎక్కడ కూడా ఆ కట్ అయినటువంటి వైర్ ఎక్కడ మనకి కనిపించదు. సో ఈ మొత్తం ప్రమాదానికి వేలాడుతూ ఉన్నటువంటి కేబుల్ని ఇక్కడ నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి విద్యుత్ అధికారులదే కారణం అని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆరోపిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే సీఎండీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం అన్నిటినీ కూడా పరిశీలించారు. ఈ క్రమంలో మొత్తం అతన్ని నిలదీసేటువంటి క్రమంలో అటు పోలీసులకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు తోపులాట జరిగింది. సో ప్రజెంట్ వాళ్ళందరినీ కూడా పోలీసులు నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ ఆయన సీఎండీ మాట్లాడుతూ ఎక్కడికక్కడ మనకి ఇటు సైడ్ మనకు కనిపిస్తున్నాయి ఈ విధంగా వేలాడుతూ కట్ అయిపోయినటువంటి వైర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అండ్ ఇటువైపు మనం చూస్తే మొత్తం నడుచుకుంటూ వెళ్ళినా సరే ఈ తరహా వైర్ మనకి చేతి వరకు కూడా అందుతుంది. ఈ రీతిలో ఉన్నటువంటి వైర్స్ ఈ కాలనీలో చాలా వరకు మనకు కనిపిస్తున్నాయి. సో ఇదే కాదు, ముందర కూడా అనేక కట్ అయిపోయినటువంటి వైర్స్ ఉన్నాయి. సో దీంతో ఎప్పుడు ఇదే పరిస్థితి మనకి ఎదురవుతుంది. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో మాత్రం 6 మంది ప్రాణాలు కోల్పోయారంటే ఇందులో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనేటువంటిది ఇక్కడ స్థానికులు చెప్పేటువంటి వర్షన్. సో 6 బాడీస్ని కూడా ఇప్పటికే గాంధీకి తరలించారు. పోస్ట్మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. రైట్ ప్రణీత.